కానీ దేవుని సన్నిధి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన వినయం అనేది వచ్చేయాలి ఆటోమేటిక్. దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శ్రద్ధను కలిగిస్తాడు. దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండవలసిన స్థితిని ఆయన కలిగిస్తాడు. మనకు తెలియకుండానే ఆయన సన్నిధి అనగానే సంతోషం రావాలి, ఎక్కడ లేని సంతోషం వచ్చేయాలి. అందుకని కీర్తనకాడు అన్న, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేత నిత్య సుఖములు కలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి ఏమున్నాయి ఆయన సన్నిధిలో? సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన కుడి చేత నిత్య సుఖాలు ఉన్నాయి. అందుకనే ఆయన దక్షిణ బలం, హస్త బలము మనల్ని ఆదుకుంటుంది అని వాక్యం చెప్తోంది. దక్షిణ హస్త బలం అంటే కుడి చేతి బలము. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషముగా ఉంటే ఆయన కుడి చేతిలోని నిత్య సుఖాలు మనకిస్తాడు. మనమేమో సంతోషంగా ఉన్నాం. ఆయన నిత్య సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు బాధే, రోజు వేదనే, రోజు దుఃఖమే, రోజు కన్నీరే. ఇదే ఏమవుతుందో అర్థం కావాలి. రోజు ఏడిపోయి, రోజు బాధ అయిపోయి, రోజు కృంగిపోవటమే. దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుని సంతోషపడితే ఆ సంతోషమును బాధలన్నీ మర్చిపోతే, నువ్వు మర్చిపోయావని చెప్పి బాధలు మర్చిపోయావని చెప్పి నీకున్న బాధ ఆయన నీకు తెలియకుండా ఆయన తీర్చడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, అంతేం లేదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని చెప్పి ఆయన సన్నిధిలో సంతోషముగా ఆయన ఆరాధన చేస్తా ఉంటే, నువ్వు బాధలన్నీ మర్చిపోయి ఆరాధన చేస్తున్నావని ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీకున్న బాధలను ఆయన తీసివేయడా? ఎలుగెత్తి మొరపెడుతున్నా, ఎలుగెత్తి బతిమాలుకొనుచున్న బహు వినయముగా. చూడండి ఏమంటున్నాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నా. ఏమంటున్నాడు, నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో మరి థ్యాంక్ యూ మై లార్డ్. నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో నేను తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నటకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. అయితే మనకు తెలియకుండా ఉరి నొక్కుతారు, అది దేవునికి తెలియదా? అందుకనే కదా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీ చుట్టూతా ఎవరు ఎన్ని ఉరులు వేసినా, ఎవరు ఎన్ని గాలాలు వేసినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే వాటి నుంచి ఆయన తప్పిస్తాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా కీర్తనకారుడు చెప్తుందంటే, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నా. నీకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో చెప్పుకోవాలి కదా. అంటే ఆయనకి తెలీదా? మన బాధ ఆయనకి తెలీదా? అలా అనుకుంటున్నప్పుడే మనకు నాలో నిర్లక్ష్యం వస్తుంది. అలా అనుకుంటున్నప్పుడే ఆయన సన్నిధి నుంచి మనం దూరం అయిపోతున్నాం. అలా అనుకుంటున్నప్పుడే ఆయన దగ్గర నుంచి పొందుకోవలసిన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. ఆయనకు తెలిసినా మన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డ్యూటీ చేస్తున్నాం, ఒక డ్యూటీ చేస్తున్నాం. ఆ డ్యూటీలో ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉందనుకో, ఇవ్వలేదనుకో, ఒకసారి డైలీ ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదనుకో అడుగుతారు, ఎందుకు ఇవ్వలేదు ఇవాళ రిపోర్ట్? ఇద్దామనుకున్నా మర్చిపోయాను అన్నాను. అదేంటి డైలీ ఇచ్చి రిపోర్ట్ ఎలా మర్చిపోతావు? డైలీ ఇచ్చి రిపోర్టే వాళ్ళు డైలీ చూడకపోని వాళ్ళకి మాత్రం రిపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడు చూడనప్పుడు ఆ రోజే చూశాడు, రిపోర్ట్ రాలేదు ఇవాళ అంటాడు. అంటే దేవుని సన్నిధిలో కూడా మనము ఆయనకి తెలిసినా, ఆయన చూస్తున్నా చూడకపోయినా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? రిపోర్ట్ చేయాల్సింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధి ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటావో అక్కడ. ప్రభు కూడా అన్నాడు కదా, ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవిస్తారో, భూమి మీద ఏకీభవించి కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటా. అదేంటి ప్రభు? చాలామంది ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ప్రార్థనలో కూడుకొని దేవుడు మా ప్రార్థన ఆలకించాడని చెప్పి తప్పుడు ప్రవచనాలు చెప్పేటటువంటి సేవకులు ఉన్న రోజుల్లో, కాలంలో ఉన్నాము. అలాంటి ప్రవచనాలు అటువంటి ఏం చెప్పకపోయినా దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనము కరెక్ట్గా ఉండటానికి తాపత్రయపడుతున్నాం. కాబట్టి మనమే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే, మనమే దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోకపోతే, మనమే దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయి? దేవుడు పక్షపాతి కాదు కదా. ఆయన ప్రేమించే వారిని, ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తా అన్నాడు. మరి ఆయన ప్రేమించడానికి ఎందుకు, ఆయన గణపరచడానికి ఎందుకు మనం ఆయన సన్నిధిని కూడుకోలేకపోతాం? వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు వీళ్ళు అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఆయన కదా మనకు ముఖ్యం. ఆయన సన్నిధి కదా మనకు ముఖ్యం. మనకున్న బాధలు మనం తీర్చుకోవాలి కదా. మనం తీర్చుకోలేని స్థితిలో దేవుడు కదా సహాయం చేస్తానన్నాడు. అది కీర్తనాకారుడు అది గమనించాడు. దేవుని సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి, దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయని గ్రహించాడు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిని ఏర్పాటు చేసుకొని పాడుతూ ఉంటే ఆయన పాడినటువంటి పాటల వలన అద్భుతమైన కార్యాలు జరిగిస్తే అద్భుతమైన శక్తిని, బలాన్ని ఇస్తున్నాడని చెప్పి గ్రహించే దేవుని సన్నిధి వదిలిపెట్టలేదు దావీదు. మనకు తెలుసు, కానీ మనం వదిలిపెడతాం. కారణం ఏంటనంటే ఆనాడు ఒక పట్టుదలతో ఉన్నాడు దావీదు, ఈనాడు పర్వాలేదులే అనుకుని ఒక నిర్లక్ష్యంతో ఉన్నాం మనం. అంతే, నిర్లక్ష్యమే. తర్వాత దావీదు నన్ను పట్టుకుని నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉంటున్నాను. నన్ను కుడి ప్రక్క నిదానించుడుము, నన్ను ఎరిగిన వారు ఒకడునూ నాకు లేకపోయాను, ఆశ్రయమేది నాకు దొరకలేదు. నాయన జాలిపడేవాడు ఒకడునో లేడు. ఎవరున్నారు చెప్పండి? మనం ఉన్న బాధలు ఎవరైనా జాలిపడే వాళ్ళు ఉన్నారా? మనం ఉన్న ఇబ్బందులు ఎవరైనా జాలిపడే వాళ్ళు ఉన్నారా? మన పక్కన ఎవరైనా ఉన్నారా? మన దగ్గర రోజుకు ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 సంపాదన ఉంటే మన పక్కన అందరూ జాలిపడతారు, మంచి చేసుకుంటారు. మరి మనమే ఏం లేని స్థితిలో ఉన్నాం. మన దగ్గర ఏం చేస్తారు? మన దగ్గర చేరితే మనమే ఖర్చు పెట్టాలని ఆలోచన పుట్టాలి అవతల. చూడు, అందుకే ఎవరు లేరు అని ఆశ్రయం. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లేరు. అవసరతలో ఏమన్నా చేయి చాచి అడిగామంటే సణుక్కుంటారు, కొనుక్కుంటారు, తిడతారు, ఏమైనా అంటారు. మరి ప్రతిరోజు దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు ఇవ్వడా? దేవుడు సహాయం చేయడా? వృధా టైం అంతా అశ్రద్ధగా దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసి దేవుని సమయాన్ని మనము వృధాగా ఖర్చు పెట్టేస్తాం. ఆలోచన చేయాలి. నా ఆశ్రయదుర్గము నీవే, నీకే నేను మొరపెడుతున్నాను. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే, నా సంపాదన నువ్వే. స్వాస్థ్యము అని అంటే ఆస్తి, స్వార్జితం నీవే, నా స్వార్జితం నీవేనయ్యా. దేవుడే మన నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవింపు. నన్ను తరువా నాకంటే బలిష్ఠులు, వారి చేతులు నన్ను విడిపింపు. నిజమే కదా, మనం మోయలేని భారం మోస్తున్నాము. దాన్ని తీయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవాది దేవుడికే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భుజాల మీద మోయలేని భారం మోస్తున్నాం, దాన్ని తీసివేయగలిగింది దేవుడు ఒక్కడే. మోయలేం మనం భారం. నెల రావగానే భారం ఎక్కువైపోతుంది.
రోజు వెంబడి రోజు గడిచే కొద్దీ ఏదో ఒక ఇబ్బంది. దాన్ని తీయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. అందుకని ఆయన పాదాల దగ్గరే కూర్చోవాలి. నీకు ఏ పని పాట లేదు, అదే పని, అదే పాట. అద్భుతమైన దేవుని శక్తిని అనుభవించి కూడా మనము దేవుని ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నామంటే నిజంగా మనిషి కుమారుని వ్యతిరేకంగా మాట్లాడడం వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవానికి, జీవించడానికి యుగమందైన రాబో యుగమందైన పాపక్షమాపణ లేదు. ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను అశ్రద్ధ చేస్తే అది చూడండి. మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, చనిపోతే డైరెక్ట్గా పరలోకంలో నాకు బెర్త్ ఉంది అనుకుంటాం. ఎవరికి లేదు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవారు ఎవరికీ లేదు. యేసయ్య మాట ఏమాత్రం తప్పిపోయేది కృంగిపోతే ఆయనకు మొరపెట్టాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్యదినాలు ఉన్నారు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండటం చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. మన ప్రాణం ఇప్పుడు ఎక్కడుంది? చెరసాలలో ఉంది. చెరసాలంటే ఏంటి? నిజంగా నాలుగు గోడలు ఉంటాయి, సుగలు ఉంటాయి, అవి ఆ చెరసాల. అదేం చెరసాల? బద్దలైపోద్ది అందులోకి వెళ్తే. కానీ బద్దలు కానీ చెరసాలలో ఉన్నాం మనం. దేనిలో? అప్పులు, లేమిడితనం, ఇంకా ఏమీ లేని దీనస్థితి, ఆత్మీయంగా దీనస్థితి, ఆర్థికంగా దీనస్థితి, ఆరోగ్యంలో దీనస్థితి, భయంకరమైనటువంటి, అంటే దాన్ని పేదరికం అన్నమాట. ఆరోగ్యము లేదు, ఆత్మలో బలం లేదు, ఆర్థికంలోనూ లేదు. ఇది చెరసాల. ఈ చెరసాలలో బంధింపబడ్డాం. కానీ మనం పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం, అసలు మామూలుగా కాదు. మనంత ఆత్మీయులు లేరు, మనమంత పరిశుద్ధులు లేరు, మనంత నీతిమంతులు లేరు, మనంత యథార్థపరులు లేరు, మనంత లేరు. తీరా చూస్తే ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణము చెరసాలలో నుండి విడిపించు. చెరసాలలో ఉన్న ప్రాణం విడిపించమని కోరుకుంటున్నాడు దావీదు. గొల్లియాతును గెలిచిన దావీదు. ఒకప్పుడు అద్భుతాలు అనుభవించిన మనం కూడా అంతే. మనం చెరసాల్లో ఉన్నామని గ్రహించలేకపోతున్నాం. దావీదు గ్రహించాడు, మనమే గ్రహించలేకపోతున్నాం. ఇదే ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయటం, మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మనకు ఎవరికి కూడా పాపక్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలుగెత్తి మొరపెట్టిన దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరు ఉన్నా, ప్రార్థనలో ఉన్నా లేకున్నా, నా తల్లి, నా తండ్రి ఎవరున్నా లేకున్నా, నేను నా దేవునితో ఉండాలి అని నువ్వు ఆలోచన చేసుకోకపోతే పరిశుద్ధాత్మకు దుఃఖకరంగా ఉన్నవాడు అవుతావు, ఉన్నదానం అవుతావు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుని రాజ్యం నుంచి వెలివేయబడతావు, బయట పారవేయబడతావు. భార్య కోసము, భర్త కోసము, పిల్లల కోసము, వాళ్ళ కోసము, వీళ్ళ కోసము నీ ఆత్మను నువ్వు దిగదార్చుకుంటున్నావు, చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవునితో ఉండాల్సింది నువ్వే, దేవునితో ఉండాల్సింది నేనే, దేవునితో ఉండాల్సింది ఇంట్లో ఉన్న కొడుకు, ఇంట్లో ఉన్న కూతురు, దేవునితో ఉండాల్సిన తల్లి, ఇంట్లో ఉన్న తండ్రి, ఇంట్లో ఉన్న భార్య, ఇంట్లో ఉన్న భర్త, ఎవరికి వాళ్ళుగా దేవునితో ఉండాలి. ఎవరు లేకపోయినా పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లే. పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారికి యుగంలో పాపక్షమాపణ లేదు.
అంటే పరిశుద్ధాన్ని దుఃఖపరచడం అంటే ఏంటి? విరోధముగా మాట్లాడటం, విరోధముగా జీవించటం, విరోధముగా నడవటం. అది చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంత్య దినాలలో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టి మనకున్న శ్రమ, శోధన, వేదన, బాధల నుంచి ఆయన సన్నిధిలో నుండి విడుదల పొందుకోవడానికి తాపత్రయపడదాం. చెరసాల్లో ఉన్న ప్రాణాన్ని విడిపించమని కోరుకుందాం. ఎప్పుడైతే మనము ఈ ఇబ్బందులు, శ్రమలు, శోధనలని చెరసాల నుంచి విడిపింపబడతామో అప్పుడు నీతిమంతులు అతిశయపడతారు మనల్ని బట్టి. కాబట్టి సంఘమంతా అతిశయపడాలి అని అంటే సంఘంలో ఉన్న అందరూ కూడా ఎవరికి వారుగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా జీవించాలి. పరిశుద్ధాత్మను ఆనందపరిచేలాగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవితం తాపత్రయపడదాం. ఇది మొదలుకొని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా ఉంటాం. దేవుని సన్నిధిని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం, ఆయన దగ్గర నుంచి అద్భుతాలు చూడాలి. మనం మన జీవితంలో విడుదల చూడాలి మనం. కాబట్టి ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా జీవితం తాపత్రయం. మాటల్ని ఆశీర్వదించి తన కృపతో మనల్ని ఆశీర్వదించి అభిషేకించి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం